అందరికి గానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే గానీ, ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అంతా బాగుండాలి. ఏ వరద ముంపుకి కృష్ణా నది నుంచి గానీ, ఈ వరదలు ఏవి రాకుండా ఉండాలి. ప్రజలు క్షేమంగా ఉండాలని ఈ రిటైనింగ్ వాల్ నిర్మించారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు. వెంకయ్య నాయుడు గారు అమలుపరిచాడు, ఈయన నిర్మించాడు. అవునమ్మా. ఆయన ఆయన చేసి వెళ్లారు. కానీ చేశారమ్మా ఇక్కడ కార్పొరేటరు. మా పిల్లలకి నాకు 4 ఇల్లులు ఉన్నాయి అక్కడ. సత్యం గారు అనే కార్పొరేటరు. ఆమె తెలుగుదేశం అని ఇల్లు రానియకుండా చేశాడు. అవి బాగున్నాయా? మంచి పనే, అతను మంచి పనే చేశాడు. అతను చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అతను చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ కార్పొరేటరే ఇల్లు రాకుండా చేశాడు మాకు. మరి ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ వల్ల అందరూ ఇప్పుడు మొన్న వచ్చిన ఇల్లు అక్కడ ఇచ్చారు. వరదలు వచ్చాయి కదా! ఇప్పుడు స్వచ్ఛమైన వాళ్ళకి ఇవ్వాలా ఇల్లులు? ఇల్లు ఉన్న వాళ్ళకి, నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలా? ఉట్టిట్టోళ్ళకి, డబ్బులకు అమ్ముకునే వాళ్ళకి, కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళు పంచుకున్నారు, ఇచ్చారు. మంచి ఆలోచనే, నేను కాదంటలా, మంచి ఆలోచనే. అతను ఒప్పచెప్పి వెళ్ళాడు, ఇతను అమలుపరిచాడు, కాదని అంటలా, మంచి ఆలోచనే. నీ కింద చేసే వాళ్ళని నువ్వు గుర్తించలేదుగా. ఇప్పుడు పార్టీ వేరే పార్టీ అయితే చేస్తారు అట్లా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఫస్ట్ సారే 7,000 వేసాడు మనిషికి. 7,000 అంత 7,000 నాన్న, 7,000 వేసాడు. 3,000ది 4,000 చేశాడు, ఇస్తున్నాడు మాకు, ఇస్తున్నాడమ్మా. మీ పార్టీ మా పార్టీ అని కేటాతనం చేయలా. అందరికి సమస్తానికి ఇచ్చాడా ఇవ్వలేదా? గ్యాస్ బండ్లు అందరికి ఇచ్చాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క గడపకి వచ్చి నా గడపకి ఏం చేశాడో చెప్పమా, నా సత్యంగా అండి పిలవమను. నాకే ఇది జరిగింది. ఆమె తెలుగుదేశం పార్టీ ఆమెకు లేదని నాకే జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు. చేయకపోతే ఇతనికి పట్టిన గతి అతనికి పట్టుద్ది. చేయలేదనుకోమ్మా. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం పార్టీలో, కార్యకర్తలకు మాకేం అవ్వలేదు. ఇప్పుడు ఆయనే పూడ్చుకుంటాడా, మాకే చేస్తాడా? అమ్మా ఆయన కూడా వినాలి, కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు కూడా వినాలి. ఇప్పుడు మేము మాట్లాడే మాటలు కార్యకర్తే ఇట్లా మాట్లాడుతుందని ఆయన దాకా తీసుకెళ్ళాలి నువ్వు. కరెంటు బిల్లులు మామూలుగానే వస్తున్నాయి. నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డుని ప్రైవేట్ చేసాడు. ఇప్పుడు మరి అది అలా తీసేయడం వల్ల పేద ప్రజలు ఆరోగ్యం ఎలా బాగు చేయించుకుంటారు? మరి అట్లాగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, చదువు లేదు నాకు, మేము అడుగుతాం. అడగండి, మీరేం అడుగుతారో అడగండి. ఇప్పుడు అది లేకపోతే పేద ప్రజలు అనేవాళ్ళు ఎలా? జగన్మోహన్ రెడ్డి గారేమో కరోనా టైంలోనే కానీ ఏదైనా ఆరోగ్యశ్రీ ఉంచడం వల్ల పేద ప్రజలందరూ చాలా మంది ప్రాణాలు గట్టెక్కాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా తీసేస్తే పేద ప్రజలు ఎలా బాగు చేయించుకుంటారు ఆరోగ్యాన్ని? అట్లాగా మరి అడుగుతాం, మరి ఖండించాలి. మరి మేము మాలాంటి వాళ్ళం అడుగుతాం. మీరు ఇది తీసుకెళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మరి స్పందన వచ్చుద్దిగమ్మా, ఆ లోపం తెలుసుద్దిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కింద జరిగాయన్నీ తెలుస్తుంటే కదా, ఎంత చేశారా, ఇట్టాటి వాళ్ళకి ఇచ్చానా నేను అని బాధపడుతున్నాడు కదా. మరి ఇట్లాంటివన్నీ తెలియాలి కదా. రోగులు ఇట్లాగ తీసేస్తే అట్లాగానే బాధ